ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. మానస కార్యక్రమానికి సుస్వాగతం. ప్రతి ఒక్కరికి జీవితము భగవంతుడిచ్చినటువంటి వరం. ఎన్ని కష్ట నష్టాలు ఎదురైనా, లాభ నష్టాలు ఒడిదుడుకులు ఎదురైనా కూడా విజయం పొందాలి, అభివృద్ధిని సాధించాలి, ఉన్నత పదవిలోకి వెళ్ళాలి, ఉన్నత ప్రాప్తిని పొందాలి అని ప్రతి ఒక్కరికి సహజంగా ఈ స్వీయమైనటువంటి అభిలాష, అభిరుచి, కోరిక ఉంటుంది. మరి జీవితంలో వచ్చేటువంటి అనేక రకాల సవాళ్ళని ఎదుర్కోవడంలో మనం ఎంతో ధైర్యంతోనూ, ఆత్మవిశ్వాసంతోనూ, కృషి, పట్టుదల, అచంచలమైనటువంటి భక్తి కలిగి ఉండాలి. అలాగే మన మనస్సు వేసేటువంటి మనస్సు ద్వారా ఎన్నో వ్యర్థ, చెడు, నెగటివ్ ఆలోచనల వలన వచ్చేటువంటి విఘ్నాలని, వ్యర్థాన్ని అధిగమించి ముందుకు వెళ్ళటానికి కూడా మన మీద మనకి చాలా మనోనిగ్రహం కావాలి. మరి వీటన్నింటినీ సాధించటానికి ఆ సర్వేశ్వరుడైనటువంటి భగవంతుని పైన అచంచలమైనటువంటి విశ్వాసము, నమ్మకం ఉండాలి. ఆ అచంచలమైనటువంటి విశ్వాసము, నమ్మకము, భక్తి, పట్టుదల, కార్యదీక్షత ఏ విధంగా మనల్ని ఎన్ని విఘ్నాలు ఎదురైనా విజయ పదం వైపుకు తీసుకెళ్తుంది అనేటువంటివి ఈ మంత్రాల ద్వారా, ఈ విజయ మంత్రాల ద్వారా చూద్దాము. ఇవి సుందరకాండలోని 42వ సర్గలో ఇవి మనకి కనిపిస్తాయి. మొట్టమొదటగా హనుమంతుడు అంటే శ్రీరాముని పట్ల అచంచలమైనటువంటి భక్తి కలిగి ఆయన కార్యాన్ని తన స్వీయ కార్యంగా, స్వకార్యంగా భావించినటువంటి మహాభక్తుడు. అందరికీ తెలిసిందే కదా. సో అందులో మొదటి మంత్రము జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజా జయతి సుగ్రీవః రాఘవేణాభిపాలితః. అంటే జయ బలో రామో లక్ష్మణశ్చ మహాబలః అంటే అతి మహాబలం కలిగినటువంటి శ్రీరాముడు, అలాగే మహాబలశాలి సంపన్నవంతుడైనటువంటి లక్ష్మణుడు, ఎప్పుడూ భగవంతుణ్ణి పట్టుకొని ధర్మ మార్గంలో నడిచినటువంటి సుగ్రీవుడు, ఆ రాఘవుని యొక్క సంరక్షణలో ఉన్నటువంటి సుగ్రీవుడు, వీరందరికీ కూడా విజయం తథ్యము. అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే మన మనస్సు, మన హృదయము ధర్మ మార్గాన్ని పట్టుకుంటుందో, ఇతరులకి ఎప్పుడూ కూడా దుఃఖాన్ని ఇవ్వకుండా, అలాగే దుఃఖం కూడా తీసుకోవద్దు. ఇతరుల యొక్క మనస్సుని గాయపరచకుండా, మన మనస్సుని కష్టపెట్టుకోకుండా విజయ పదం వైపుకి నడవాలి అని అంటే ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదాలు చాలా అంటే చాలా అవసరం. ధైర్యం అవసరం, ఆ స్థితప్రజ్ఞ అవస్థ అవసరం. ఎప్పుడైతే మనం తలపెట్టినటువంటి, మనం చేపట్టినటువంటి కార్యము శుభకార్యమై అందరికీ అది ఆనందాన్ని, సుఖాన్ని, శాంతిని ఇస్తూ మనం ధర్మ మార్గాన ఉండి పరమాత్మ స్మృతిలో ఉన్నప్పుడు తప్పక విజయాన్ని పొందుతాము. అలాగే ఆ పరమాత్ముని యొక్క ఆశీర్వాద వరదాని హస్తము మన తలపైన ఎప్పుడూ ఉంటుంది. ఎందుకంటే ధర్మం మనల్ని అలా రక్షిస్తుంది. సో జయత్యతి బలో లక్ష్మణశ్చ రామో మహాబలః అని అంటే వీళ్ళిద్దరూ కూడా బల సంపన్నులు. మరి ఆ దైవాన్ని ఆరాధించినప్పుడు మన మనస్సులో, మన హృదయంలో కూడా అటువంటి బలమే వస్తుంది. మరి ఎప్పుడైతే మన మనస్సులో ఈ ఆధ్యాత్మిక బలం, ఈ దైవ బలం, భగవంతుని పట్ల అచంచలమైనటువంటి కదిలిపోనటువంటి నమ్మకం, విశ్వాసము, ఎటువంటి క్లిష్ట పరిస్థితులు వచ్చినా, ఎటువంటి ఒడిదుడుకులు ఎదుర్కోవలసి వచ్చినా మనం ఏ రకంగానూ ఒత్తిడికి, సంఘర్షణకి లోను కాకుండా మనోనిగ్రహాన్ని కలిగి ఉండి విజయం పొందవచ్చు అని ఈ మహామంత్రం మనకి నేర్పిస్తుంది. అయితే ఇక్కడ మనం ఎటువంటి స్థితిలో ఉండాలి? ఎప్పుడూ మన మనస్సుతో మనము బలహీన ఆలోచనలు కానీ,
నేను చెయ్యలేను, నా వల్ల కాదు, ఇది సాధ్యం కాదు. ఎన్నోసార్లు గతంలో నేను అపజయాన్ని పొందాను కదా, ఓటమి పాలయ్యాను కదా, ఇప్పుడు మళ్ళీ తిరిగి అపజయాన్ని పొందుతానేమో అనేటువంటి మనస్సులో వస్తున్నటువంటి ఈ నెగటివ్ ఆలోచనలన్నింటినీ కూడా స్టాప్ చేసి, నేను చాలా బలవంతురాలిని, నాలో అనంతమైనటువంటి శక్తి ఉంది, నేను ఎప్పుడు ధర్మ మార్గాన నడిచి పరమాత్మని యొక్క స్మృతిలో ఉండి నేను ఏదైతే ఉన్నతోన్నతమైనటువంటి ఒక గొప్ప లక్ష్యాన్ని పెట్టుకున్నానో ఆ లక్ష్యాన్ని సాధించడానికి కావలసినటువంటి లక్షణాలన్నింటినీ కూడా నేను నాలో సాధిస్తాను అని ఎప్పుడైతే మన మీద మనకి ఈ నమ్మకం, ఆత్మవిశ్వాసం ఉంటుందో విషయం తథ్యము. మన జీవితంలో వచ్చేటువంటి సవాళ్ళని, ఛాలెంజెస్ని ఎదుర్కోగలిగినటువంటి ధైర్యము, ఆ స్థితప్రజ్ఞావస్థ మనలో కలుగుతుంది. ఇక రెండవ విషయ మంత్రము దాసోహం కౌసలేంద్రస్య రామస్యాక్లిష్ట కర్మణః. అంటే కోశల దేశానికి, అయోధ్య నగరానికి అధిపతి అయినటువంటి ఆ శ్రీరాముని యొక్క సేవకుడిని, ఆ తండ్రి యొక్క కార్యాన్ని నా స్వీయ కార్యంగా, ఆ దైవ కార్యాన్ని నేను నా స్వీయ కార్యంగా భావిస్తాను. ఎప్పుడూ కూడా నేను ఆ భగవంతునికి, పరమాత్మకి నాకు ధర్మాన్ని, సత్యాన్ని, ఎన్నో దివ్య గుణాలను నేర్పించేటువంటి ఆ పరమాత్మాభిరాముడికి నేనెప్పుడూ కూడా సేవకుడిని. ఈ విషయ మంత్రము హనుమాన్జీని విజయం పొందటానికి, లంకానగరం వెళ్ళటానికి, సీతా అన్వేషణ చేయటానికి, సీతామాతలో ఉన్నటువంటి నిరాశను, నిస్పృహని పోగొట్టి ఆమెకి అంగుళీయకాన్ని సమర్పించటానికి ఎంతో ఉపయోగపడింది. మరి ఇది ఇప్పుడు ప్రస్తుత వర్తమాన పరిస్థితుల్లో మనకి మనం ఎలా అన్వయించుకోవాలి అని అంటే, ఇక్కడ హనుమాన్జీలో ఏదైతే ఒక ధర్మం ఉంది, ఆ ఈశ్వరుని పట్ల ఎంతో సేవాభావం ఉంది. అలాగే మనం కూడా మన నిజ జీవితం లోపల ఎప్పుడైతే ఆ సర్వేశ్వరుడు, పరంపిత పరమాత్మ, భగవంతుడైనటువంటి తండ్రి, నాకు తల్లి, నాకు టీచర్, నాకు సద్గురువు అని సర్వ సంబంధాలలో ఆ తండ్రితో అనుభవం చెంది ఆయన యొక్క సేవ నా సేవ, అది నా కర్తవ్యము, నేను తప్పక ఎంతో కొంత సమయాన్ని భగవంతుని సేవకి, ఈ విశ్వ కళ్యాణం యొక్క సేవకి, ఈ విశ్వాన్ని ఉద్ధరించటంలో నా వంతు సహయోగాన్ని, నా వంతు సేవని నేను చేస్తాను అని ఎప్పుడైతే మనం ముందుకొస్తామో భగవంతుడు, దయాసాగరుడు, పరమాత్ముడు మనల్ని చూసి సంతోషిస్తాడు. కాకపోతే ఈరోజు ఈ హర్రీ బర్రీ లైఫ్ స్టైల్లో రకరకాల బాధ్యతల మధ్య, రకరకాల సంఘర్షణల మధ్య, ఒడిదుడుకుల మధ్య, ఎంతో ఒత్తిడితో మనం మన జీవితం యొక్క గొప్పతనాన్ని, మహత్వాన్ని తెలుసుకోలేకపోతున్నాం. శాంతితో, సుఖంతో, ఆనందంతో ఉండలేకపోతున్నాం. సో మనస్సు ఎప్పుడైతే శాంతిగా ఉండలేదో తన శక్తిని, తన సామర్థ్యాన్ని, తను ఎవరి సంతానమో, తనలో ఎంత శక్తి ఉందో మర్చిపోతుంది. ఇదే మనకి రామాయణంలో అత్యద్భుతమైనటువంటి ఒక సంఘటనని మనం గుర్తు చేసుకుందాము. దేవాత్మలని పూజించటం వలన మనలో కూడా అంత శక్తి కలుగుతుంది. అదే రామాయణంలో అత్యద్భుతమైనటువంటి సంఘటన సీతామాత, సీతాదేవి ధర్మానికి, పవిత్రతకి, త్యాగానికి, తపస్సుకి, సహనశీలతకి ప్రతిరూపము సీతామాత లేదా సీతాదేవి. నిజంగా సీతామాత, సీతాదేవిని చూస్తే ప్రస్తుత వర్తమాన పరిస్థితుల్లో ఎటువంటి ఒడిదుడుకులను ఎదుర్కోవలసి వచ్చినా కానీ ఏ విధంగా ధైర్యంతో, సహనంతో, పట్టుదలతో ఉండాలో, ఎప్పుడూ కూడా ఆ పరమాత్ముని ధ్యానిస్తూ ఉంటే విజయం తప్పక వరిస్తుంది అని సీతాదేవిని చూసి మనం నేర్చుకోవచ్చు. మరి సీతామాత, ఆ శివధనస్సు ఎంత గొప్పది! మిథిలా నగరంలో ఆ శివధనస్సుని ఎవరైనా మోయాలి అనంటే
5,000 మందికి పైగా మనుషులు కావాల్సి ఉంటుంది. మరి సీతామాత ఆడుకుంటూ ఆడుకుంటూ బంతి అక్కడికి వెళ్ళి పడినప్పుడు ఒక చిన్న వస్తువుని పక్కకు తోసేసినట్టుగా శివధనస్సుని పక్కన పెట్టేసి ఎన్నోసార్లు ఆ విధంగా చేసి తన శక్తిని, తనలో ఉన్నటువంటి దైవీ శక్తిని ఆమె ప్రదర్శించారు. అందుకే అప్పుడు జనకుడికి కలుగుతుందన్నమాట, ఈ శివధనస్సుని ఎవరైతే విల్లు ఎక్కుపెట్టి ఛేదిస్తారో అటువంటి వారికే సీతమ్మ వారిని ఇచ్చి వివాహం చెయ్యాలి అని. ఇక్కడ నిజంగా సీతామాతలో ఆ శివధనస్సుని అలా పక్కన పెట్టేసేటువంటి అంత గొప్ప శక్తి ఉంది. మరి మనం దేవీ దేవతలను మరియు పరమాత్మ రాముణ్ణి ఆరాధించటం వలన మనలో కూడా మన మనస్సులో ప్రత్యేకంగా అటువంటి శక్తి, అటువంటి సామర్థ్యము కలుగుతాయి. మరి ఎప్పుడైతే మన మనస్సు తన పొటెన్షియల్ ఏంటో, తన కెపాసిటీ ఏంటో, తాను ఏది చేయగలదో ఏది చేయలేదో గుర్తించినప్పుడు మంచి నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్తుంది. మరి ఈరోజు ఉన్నటువంటి ఒత్తిడి కారణంగా, సంఘర్షణ కారణంగా తన శక్తిని తాను తెలుసుకోలేకపోతుంది. మరి ఎప్పుడైతే ఇటువంటి మధురమైనటువంటి ఘట్టాలను విన్నప్పుడు మనలో ఉన్నటువంటి, మన మనస్సులో ఉన్నటువంటి శక్తి జాగృతమవుతుంది. ఎందుకంటే మనమందరము కూడా ఆ పూజ్య దేవీ దేవతలను, పరమాత్మాభిరాముణ్ణి ఆరాధించేటువంటి వారి యొక్క సంతానమే కదా. మరి మనలో కూడా ఆ దివ్య గుణాలు ఉన్నాయి, ఆ దైవీ గుణాలు ఉన్నాయి. నాలో కూడా ఆ దైవత్వం ఉంది అనేటువంటి తలంపు, ఆలోచన మనలో కూడా కలగాలి. మన శక్తి సామర్థ్యాన్ని గుర్తించి మన బాధ్యతలన్నింటినీ కూడా నిర్వర్తిస్తూనే భగవంతుని కార్యం కోసం మనం కొంత సమయాన్ని కేటాయించినప్పుడు మనం కూడా విశ్వ కళ్యాణంలో, విశ్వ పరివర్తనలో, విశ్వ ఉద్ధరణలో భాగంగా అవుతాము. ఇవే మనకి మన పూజ్య దేవీ దేవతలు తపస్సు ద్వారా, వారి యొక్క పవిత్రత శక్తి ద్వారా, దైవీ గుణాల ద్వారా నేర్పించినటువంటి ఒక గొప్ప ఆయుధాలు అనండి, ఒక గొప్ప శక్తి అనండి, ఒక కార్యదీక్ష, పట్టుదల. ఇది సనాతన ధర్మంలో ఉన్నటువంటి గొప్ప దైవీ సంస్కృతి, గొప్ప ఆధ్యాత్మిక శక్తి కేంద్రము. సో దాసోహం కౌసలేంద్రస్య రామస్యాక్లిష్ట కర్మణః, భగవంతుని సేవకి నేనెప్పుడూ సంసిద్ధుణ్ణే అనేటువంటి ఒక శ్రేష్టమైన భావన బయలుదేరితే విజయము మనకి తప్పకుండా తథ్యమవుతుంది. తరువాత 3వ విజయ మంత్రము సరావణ సహస్రం మే యుద్ధే ప్రతిబంధం భవేత్. అసలు ఇది ఎంత చక్కటి, ఈరోజు సైకాలజీలో అయితే ఎంత మనలో ఒక హయ్యర్ లెవెల్ ఆఫ్ ఎనర్జీని క్రియేట్ చేసేటువంటి ఒక చక్కటి పాజిటివ్ పవర్ఫుల్ స్టేట్మెంట్. సరావణ సహస్రం మే యుద్ధ ప్రతిబంధం భవేత్ అంటే వేలాది మంది రావణులు వచ్చినప్పటికీ కూడా నాలో ఉన్నటువంటి ధైర్యంతో, అచంచల భక్తితో నేను ధైర్యంగా ఎదుర్కొని నిలబడి ఓటమి పాలు అవ్వకుండా విజయాన్నే పొందుతాను. ఈ మాటలు వింటుంటే మనలో ఎంత ధైర్యం కలుగుతుంది. మనం ఏదైనా ఈరోజు ప్రస్తుత వర్తమాన పరిస్థితుల్లో చిన్న కష్టం కలిగితే, చిన్న సమస్య వస్తే, మనం అనుకున్నది జరగకపోతే మనం ఎంత నిరాశపడుతూ ఉన్నాం, ఎంత నిరుత్సాహానికి గురి అవుతూ ఉన్నామో. మనకింత గొప్ప శక్తిని అన్నింటినీ ఇచ్చినటువంటి ఆ పరమాత్మని కూడా నిందిస్తూ ఉన్నాం కదా. అలాగే చిన్న చిన్న సమస్యలని ఎదుర్కోలేకపోవడం వలన ఈరోజు ఎంతో ఒత్తిడితో, మానసిక ఆందోళనతో, సంతోషం లేకుండా ఉండేటువంటి వాళ్ళని చూస్తున్నాం. సో ఇటువంటి మధురమైనటువంటి మాటలు, శక్తిశాలి మాటలు విన్నప్పుడు నేను కూడా ఎటువంటి ఆపదలు వచ్చినా నేను ముందుకు వెళ్ళటానికి, నా లక్ష్యాన్ని సాధించటానికి, విజయం పొందటానికి, జీవితంలో వచ్చేటువంటి సవాళ్ళని ఎదుర్కొని నిలబడటానికి, అవరోధాలను అధిగమించటానికి, ఎటువంటి విపత్కర పరిస్థితులు వచ్చినా, ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోవలసి వచ్చినా, నా మనస్సులో వస్తున్నటువంటి ఎన్ని రకాలైనటువంటి
నెగటివ్ ఆలోచనలన్నింటినీ కూడా ఛేదించి నేను ముందుకు వెళ్తాను. నా శక్తిని, నా లక్ష్యాన్ని ఎవ్వరూ ఆపలేరు. నేను వీటన్నింటినీ ప్రతిఘటిస్తాను. ఎప్పుడైతే మనం ఒక అడుగు ముందుకు వేస్తామో, హిందీలో కహావత్ ఉంది, హిమ్మతే బచ్చే మదదే బాప్. మనం ధైర్యంతో ఒక అడుగు ముందుకు వేస్తే పరమాత్మ 1000 అడుగుల సహాయాన్ని అందించటానికి ఇంకా ఎంతో ముందుకు వస్తారు. మనం ఒక చిన్న సమస్య రాగానే మన ఆలోచన విధానంతో దాన్ని పెద్దది చేసుకొని దూదిపింజ లాంటి దాన్ని కొండంత దాన్ని పర్వతమంతా చేసుకొని మన చుట్టూ మనమే కొన్ని లిమిటేషన్స్ డ్రా చేసుకొని నేను ఇందులో నుంచి బయటికి రాలేను అని అనుకున్నప్పుడు ఇంకెవ్వరూ కూడా మనకి సహాయం చేయలేరు. సో ఇటువంటివన్నీ విన్నప్పుడు మన మనస్సు కొన్ని క్షణాల కోసమైనా ఆ దైవ భక్తితో పరమాత్మ స్మృతిలో ఉన్నప్పుడు ఎన్ని ఒడిదుడుకులనైనా సరే నేను ధైర్యంగా ఎదుర్కొని నిలబడతాను. అది హనుమాన్జీ చూపించారు కదా, సముద్ర యాత్ర చేసేటప్పుడు ఆయన కూడా ఎన్నో పరిస్థితులను ఎదుర్కోవలసి వచ్చింది. మైనాకుడు ఆతిథ్యాన్ని ఇచ్చినప్పుడు కూడా నేను ఒక గొప్ప లక్ష్యంతో ముందుకు వెళ్తూ ఉన్నాను, నేను స్వామి కార్యం కోసమే వెళ్తూ ఉన్నాను అని వాటన్నింటినీ ఎంతో సున్నితమైనటువంటి మనస్సుతో పక్కన పెట్టి ఇటువంటి ఆకర్షణలకి, ఇటువంటి ప్రలోభాలకి నేను ఎక్కడా లోను కాకూడదు అని తన లక్ష్యం మీదే దృష్టి పెట్టడం జరిగింది. అలాగే మన జీవితంలో మనం ఏదైనా సాధించాలి అనుకున్నప్పుడు మన మనస్సులో కూడా ఎన్నో రకాల ప్రలోభాలు, ఆకర్షణలు వస్తూ ఉంటాయి. మన చుట్టూ ఉన్నటువంటివి ఎన్నో మనల్ని ఆకర్షిస్తూ ఉంటాయి. ఆ ప్రలోభాలకి, ఆకర్షణలకి మన మనస్సు లొంగకుండా ఉండేందుకే ఇవి మనకి చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. ఇక 4వ విజయ మంత్రం వచ్చేసి లంకాం అభివిదర్యాహం గమిష్యామి యథాగతం. అంటే నేను ఈ లంకకు ఎలా వచ్చానో, ఈ లంకా నగరంలో ఉన్నటువంటి రావణుడి యొక్క బలాన్ని తెలుసుకొని దీన్ని కాస్తో కూస్తో వినాశనం చేసి మళ్ళీ తిరిగి నేను అలాగే వెళ్ళిపోతాను. అంటే నా జీవితంలో వచ్చేటువంటి సమస్యలని ఎదుర్కొని ధైర్యంగా నిలబడగలిగి నా కర్తవ్యాన్ని నేను మళ్ళీ ఎంతో దీక్షతో నేను చేయగలను అనేటువంటి నమ్మకము మన లోపల కలగాలి. ఇక 5వ విజయ మంత్రం వచ్చేసి సర్వం హనుమత్కృత్వం నమేసిత్యతి కించన. హనుమంతుడు ఏదైనా ఒక దృఢ సంకల్పంతో అనుకుంటే దాన్ని సాధించకపోవటము అనేది లేదు. అంటే ఇక్కడ ఎంత వినయము, ఎంత తన మీద తనకి ఆత్మవిశ్వాసము, ఆ ధైర్యము, పట్టుదల, భగవంతుని మీద ఉన్నటువంటి ఆ నిశ్చయము, తనకు తాను ఈ కార్యాన్ని సాధించటానికి ఇవి ఎంతగానో ఉపయోగపడ్డాయి. అలాగే ఇప్పుడు మన జీవితానికి వస్తే మనం ఏదైనా సరే ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నప్పుడు ఫస్ట్ ఎటువంటి సంకల్పము లేదా ఎటువంటి ఆలోచన చేయాలి? నేను దీన్ని సాధించగలను, నేను విజేతను, సఫలత నా జన్మసిద్ధ అధికారము, సక్సెస్ ఈజ్ మై బర్త్ రైట్. ఎందుకంటే నేను ధర్మ మార్గాన నడుస్తూ ఉన్నాను. నాకు సర్వశక్తివంతుడైనటువంటి నా మనస్సులో వచ్చేటువంటి అనేక రకాలైనటువంటి ప్రలోభాలని, ఆకర్షణలన్నింటినీ పక్కకు తొలగించి శక్తినిచ్చి నా గమ్యాన్ని చేరుకోవడానికి కావలసినటువంటి శక్తిని ప్రసాదించేటువంటి దైవము నాకు తోడుగా ఉన్నప్పుడు ఇటువంటివి ఏవీ కూడా నన్నేమీ చేయలేవు. సో ఈ విధంగా మన మనస్సుని మనం మోటివేట్ చేసుకోవటం వలన, ఇన్స్పైర్ చేసుకోవటం వలన, ఇటువంటి విజయ మంత్రాలను మనం పాటించటం వలన మన జీవితంలో మనం ఎంతో ముందుకు వెళ్ళగలము. సో కాబట్టి ఇటువంటి మధురమైనటువంటివి ఎన్నో మనకి చాలా అంటే చాలా ఉపయోగపడతాయి. మరి మన మనస్సులో మన సంకల్ప శక్తి, మనం ఎన్నోసార్లు వింటూ ఉంటాం కదా, వీళ్ళ యొక్క సంకల్ప బలం, వీళ్ళ యొక్క విల్ పవర్, వీళ్ళ యొక్క పరిస్థితులను ఎదుర్కొని ధైర్యంగా నిలబడేటువంటి శక్తి
వీళ్ళలో చాలా అంటే చాలా శ్రేష్టంగా ఉంది అని అంటాం కదా. సో ఆ సంకల్ప బలం లేదా విల్ పవర్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇటువంటి మధురమైనటువంటి ఘట్టాలని వినటం వలన, వాటిని మనస్సులో పదే పదే రిపీట్ చేయడం వలన, ఆ భగవంతుని యొక్క స్మృతిలో ఉండటం వలన కలిగింది. కావున మనము మన జీవితం లోపల ఒక మంచి లక్ష్యం పెట్టుకుందాం. భగవంతుడిచ్చినటువంటి ఈ జీవితాన్ని ఉన్నతోన్నతంగా తయారు చేసుకుందాం. స్వామి కార్యం, పరమాత్మ కార్యం కోసం మనం కూడా కాస్తో కూస్తో సమయాన్ని కేటాయిద్దాం. పుణ్యాన్ని జమ చేసుకుందాం. మన జీవితంలో వచ్చేటువంటి అనేక రకాల అవరోధాలన్నింటినీ అధిగమించి ఈ పాజిటివ్ అఫర్మేషన్స్, ఈ హయ్యర్ లెవెల్ ఆఫ్ ఎనర్జీని క్రియేట్ చేసేటువంటి ఈ పాజిటివ్ అఫర్మేషన్స్ అన్నింటినీ కూడా మనస్సులో స్మృతి చేస్తూ ముందుకు వెళ్దాం. సో ఈరోజు హనుమంతుని యొక్క ఈ విజయ మంత్రాలు అనేటువంటి ఒక గొప్ప దివ్యమైనటువంటి అంశాన్ని చూసాము. మరొక చక్కటి దివ్యమైనటువంటి అంశంతో తర్వాత ఎపిసోడ్లో కలుద్దాం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.